మామిడి పండ్లను చూసి మనసు పారేసుకోనోళ్ళు ఎవరుంటారు చెప్పుండ్రి. ఎన్ని పండ్లు తిన్నా మామిడి పండ్ల రుచే వేరు. ఎండాకాలం యాడ చూసినా మామిడి పండ్లే కనబడతాయి. కమ్మటి రుచితోటి రమ్మనుకుంటా నోరూరుస్తుంటాయి. మార్కెట్లో దొరికేటి మామిడి పండ్లను తిని మస్తు మురిసిపోతుంటారు పబ్లిక్. కానీ ఇక మామిడి పండ్లను వండించే రైతుల పరిస్థితి గిట్లుంది. మళ్ళా బంగెనపల్లి బెంగ పెట్టుకుంది, కోత మామిడి కన్నీరు పెట్టుకుంది, తోతపూరి చిన్నపోయింది. మామిడి రైతులు మదన పడుతున్నారు. మామిడి తోటల మీద పెట్టుబడులు పెట్టుకున్న రైతులకు మనాదే మిగిలింది. మరి వరంగల్ జిల్లా ఏనుమావుల మార్కెట్ లో మామిడికాయల్ని కానేటి దిక్కు లేకుండా అయింది. మామిడికాయల లోడేసుకొని 100 బండ్లు వచ్చినాయి, అయినా కొనేటోళ్లు లేరు. కొన్న అడ్డికి పావుషేరు, దుడ్డకు శరిసగం అన్నట్టే ఉందట బేరం. మార్కెట్ రేట్ లేదు. ఫస్ట్లో వేసిన రేటు మళ్ళీ లాస్ట్ దాకా రేటు ఉండట్లేదు. దాంట్లో వల్ల గాలి వస్తుంది సార్. మందులు ఒక్కొక్క ట్యాంకర్కి మందు కొట్టేసి వచ్చేసి 40,000-50,000 రూపాయలు వస్తుంది సార్. మందు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, ఆదాయం రావట్లేదు సార్ రైతులకి. ఒక లోడ్ వచ్చేసరికి ఒక 30,000 కూడా గట్టలేదు సార్. తోల్తనాడు టన్ను మామిడికాయలకు 1,20,000 వరకు అమ్ముడు పోయినాయట. కానీ రాను రాను తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 30,000-40,000కే అడుగుతున్నారట దళార్లు. ఒక్కనాడు 1,22,000 అంటే ఎంతో సంబరపడ్డాం మేము. ఎట్లయినా 60-70 లక్ష అమ్ముతాం అనుకున్నాం. ఏం లేదు ఇప్పుడు 4 బండ్లు రాలే, 40-30 చేసిండ్రు. ఇంకా మొత్తం వచ్చేసరికి మళ్ళీ 25 అవుతుంది. మాకు చిప్ప చేతికి వస్తుంది. యాసంకి ఏమి రాదు, గాలి ధూళి ఇయ్యడు. కాసులే తక్కువ కాసింది, యాన్నన్నా కొద్దిగా కాసింది. ఆ కోసిన దానికి ఏం రేట్ వస్తుందో ఏం పోతుందో ఏదో తెలియదు. ఇప్పుడైతే ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఆసాంలకైతే ఏం మిగలదు. అనుకోకుండా పడ్డ వానలు, అడ్డగోలు గాలులతోని కొంత నష్టం. మరి గాలి దుమారాలకు కాయలు రాలితే కైకిలోలతోని ఏర్పిచ్చిర్రు, బండ్లల్లో మెలుక్కొచ్చిర్రు, మార్కెట్లో పోసిర్రు. దెబ్బలు తగిలిన కాయలకు రేట్లు పెట్టేందుకు దళారు లెవెల్ దగ్గరికి రావట్లేదట. ఈ కాయ కనుక మంచిగున్నట్టంటే 50 రూపాయలు అమ్మాలా. ఇలా 20 రూపాయలు అంటే ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. ఈ మంగు రావడం వల్ల ఏమైతుందంటే మామిడికాయలు మురిగిపోతున్నాయి మూతల దగ్గర. ఈ ఏడు అన్ని పంటల మీద నష్టమే పాపం రైతులకు. పత్తి మీద గిట్టుబాటు లేదు, మిర్చి పండిస్తే నష్టం వచ్చింది. ఇప్పుడు మామిడికాయలకు రేట్లు లేక రైతులు మనాది పడుతున్నారు. వరంగల్ జిల్లాలో ఏనుమావుల మార్కెట్ కేంచే బయట దేశాలకు పోతుంటాయి మామిడికాయలు. అంత గొప్ప పేరుంది మరి మనతాన పండించే మామిడికాయలకు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే పేరే గాని రేటు లేకుండా అయింది అంటున్నారు మామిడి రైతులు. ఇప్పుడే ఇట్టుందంటే ముంగట ఇంకెట్టుంటుందో మరి మామిడి రైతుల పరిస్థితి అనేది చూసుకుంటూ పోవాలి ఇక.